నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు అట్టహాసంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు। మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, చెక్కులను, మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు। ప్రజాప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు। మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బ్యాంకుల ద్వారా భారీగా రుణాలు అందజేస్తున్నామని తెలిపారు। ఈ శుభ సందర్భంలో జిల్లా పరిపాలనలో సమర్థవంతమైన నాయకత్వం గోలపల్లి గడ్డకేమో స్కూల్ కడుతున్నాం, సందపురం గడ్డకేమో దవాఖాన కడుతున్నాం, దండుగడ్డకేమో ఇంటిగ్రేటెడ్ మున్సిపాలిటీ దుకాణాలు కడుతున్నాం, ఊర్లలో రోడ్లు వేస్తున్నాం, సిసి రోడ్లు వేస్తున్నాం। అక మక్తల్ అంటే ఒకప్పుడు వెతుకుతుండే ఏడాది మక్తల్ అంటుండే లేదక ఇప్పుడు మక్తల్ అంటే ఓ అక్కడ పక్క రైచూర్ పక్కన ఉంటదా ఆ శ్రీహరి ఎమ్మెల్యే అదే మక్తల్ అంటారక్క, అవునా కదా? అంటే మన గౌరవం పెరిగినట్లే కదా, గౌరవం పెరిగి పదుదామక్క, గౌరవంతో బతుకుదాం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు। ఇక వాడొకడు ఈడొకడు మోపైతే వాళ్ళ కోసం మేము ఆలోచన చేయాల్సిన అవసరం లేదు। ఖచ్చితంగా మక్తల్ రూపురేఖలు మారుతూ ఉన్నాయి। ప్రతి పేదోడిని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆలోచన కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావడం వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది। అందుకే కళ్యాణ లక్ష్మి చెక్కులైనా, ఇండ్ల కొత్త ఇండ్లైనా, లేదా మీకు ఇచ్చే పెట్రోల్ బంకులైనా, మీకు ఈ సంఘాలకు ఇచ్చే పైసలైనా గతంలో చూసి రాక సంఘాలలో ఇప్పుడు డబ్బులు ఇచ్చిండ్రే, ఇప్పుడు సంఘాలలో ఒక బాలకిషన్ రెడ్డికి మాత్రమే బ్యాంకులో అప్పు పుడుతుంది, మాకైతే అప్పవాడి జరగక ఈ అసలు మాట చెప్తే ఇదిరాక ఇప్పుడు మగవాళ్ళకు అప్పులు ఇచ్చేది బ్యాంకులు బంద్ చేసిరాక, ఎవరు మగవాళ్ళు అప్పులు ఎవరికి అప్పులు అయినప్పుడే ఇల్లు బాగా అవుతుంది। గోలపల్లి గడ్డకేమో